Hello everyone, welcome to my channel మీ యూజే. మీ యూజే అని ఎందుకు పెట్టానంటే నా పేరు ఉజ్వల, అది అందరికీ పిలవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి మీ యూజే అని పెట్టాను, షార్ట్ అండ్ స్వీట్. నేను ఇప్పుడు కెనడాలో ఉంటున్నాను. సో చాలా డేస్ తర్వాత ఒక హాలిడే వస్తే హామిల్టన్ ఒక ఏరియాలో టిఫనీ వాటర్ ఫాల్స్ అని ఉంది, దాని దగ్గరికి వెళ్ళామన్నమాట. చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అది. ఎవరైనా ఒంటారియోలో టొరంటోలో ఉంటే తప్పకుండా ఈ యొక్క వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. ఇట్ ఈజ్ ఏ బిగ్ ట్రైల్, చాలా పెద్ద ట్రైల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే డిఫరెంట్ స్పాట్స్కి వెళ్ళాలి, డిఫరెంట్ ఏరియాస్లో కార్ పార్కింగ్ అవి చేసుకొని యూ కెన్ గో. లైక్ మోస్ట్లీ నడకతో వెళ్తే చాలా మంచి వ్యూస్ చూడొచ్చు. ఇట్స్ మోర్ లైక్ ఏ ట్రెక్కింగ్ ప్లేస్. సో యా, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నేచర్ చాలా అందంగా ఉంటుంది ఒంటారియోలో ఆర్ కెనడాలో. సో ఇలా మేము వెళ్ళాము. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. నేచర్ చాలా హీలింగ్గా, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది నాకైతే. వెరైటీ మష్రూమ్సా? ఏవో వెరైటీ మష్రూమ్స్ కనిపిస్తే అలా చూపిస్తున్నాను మీకు. అక్కడ మంచి ఇది టిఫనీ ఫాల్స్ దగ్గర నించుంటే వేరే వాళ్ళని అడిగా మాకు వీడియో తీయండి మాకని తీసి పెట్టారు. దానికంటే ముందు మేము వాళ్ళకి కూడా ఒక మంచి వీడియో తీసి పెట్టాం. సో అలా సరదాగా ఫోటోలు దిగి అలా నేచర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఈరోజు వీకెండ్ అలా మంచిగా అయింది. ఇంకా కామెడీ ఏంటంటే యాన్స్టర్ మిల్ అని ఒక మంచి రెస్టారెంట్ ఉంది. చాలా నేచర్కి పక్కనే ఒక మంచి రెస్టారెంట్. మంచిగా తిందామని వెళ్ళాము. ఒక సీ డ్రింక్ కూడా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా నేచర్కి దగ్గరలో ఉంది. దెన్ ఆ మెనూ మాకేం అర్థం అవ్వలేదు. అవి థాట్ మినిమం డిగ్రీ అయినా చదవాలి, ఈ మెనూ చదవాలంటే ముందు ప్రెప్ అయి రావాలని అనుకున్నాం. సో తర్వాత ఏం చేసామంటే థాయ్ ఎక్స్ప్రెస్ అని ఒక థాయ్ క్విజీన్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి నూడిల్స్, థాయ్ ప్యాడ్ తిన్నాను నేను అండ్ మా హస్బెండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. సో యా, అలా ఏదో తిన్నామని ఏదో తిన్నాం. బట్ దెన్ తర్వాత సమిత్ స్టేషన్ అని ఒక మిల్క్, అదే ఇక్కడ బర్రెల్ ఫామ్ అనుకోవచ్చు, అదే ఆవుల ఫామ్ అనుకోవచ్చు కెనడాలో. వాళ్ళు చాలా ఇయర్స్, 60+ ఇయర్స్ ఆర్ 70+ ఇయర్స్, 1947 నుంచి ఫామ్ వాళ్ళు రన్ చేస్తున్నారు. 4 జనరేషన్స్ రన్ చేస్తుంది ఫామ్. మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ ఇలా నేచర్ ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇలా ఇంతకుముందు ఎప్పుడో చూసాం, బట్ దెన్ అది క్లోజ్ అయి ఉంటే మళ్ళీ వద్దాం అనుకున్నాం. బట్ దెన్ నియర్ హ్యామిల్టన్లో ఉన్నాం కదా అని ఇలా చక్కగా ఈ ప్లేస్కి వచ్చాము. చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి షాప్లో. మేము మేజర్గా మిల్క్, మేము ఎక్కువ యూజువల్ మిల్క్ కన్సంప్షన్ ఎక్కువ ఇంట్లో. సో మిల్క్ తీసుకుందాం, మంచిగా అక్కడే మనకి ఆవుల నుంచి తీసిస్తున్నారని మిల్క్ తీసుకున్నాం. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. క్రీమ్ మిల్క్, మాల్ మిల్క్, స్ట్రాబెర్రీ మిల్క్, చాక్లెట్ మిల్క్, తర్వాత కాఫీ మిల్క్, యోగర్ట్ అంటే పెరుగు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవి తీసుకున్నాం మేము జస్ట్. అండ్ అక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంది, ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ చిన్నది. అలా తిని అక్కడే చిన్న బయట ఆడుకోవడానికి అలా ఏర్పాటు చేసి ఉంది. అక్కడ అలా కొంచెంసేపు అలా చాలా మంచి బ్రీజ్ వస్తుంది, క్లైమేట్ చాలా బాగుంది. అలా మంచి బ్రీజ్ వస్తుంటే అలా కొంచెంసేపు ఆడాను. నేనైతే ఏం గోల్ చేయలేకపోయాను, బట్ దెన్ ఐ ట్రైడ్. దెన్ మా హస్బెండ్ వచ్చారు మంచిగా ఫుల్గా జోష్తో. హీ డిడ్ ఎ గోల్ యాక్చువల్లీ, నేను చేయలేకపోయాను. బట్ దెన్ హీ ఎంజాయిడ్, వీ ప్లేడ్ ఫర్ సమ్ టైమ్. అక్కడ మంచి లైక్ ఎంగేజ్మెంట్కి అంటే కస్టమర్ ఎంగేజ్మెంట్కి ఇలా ఫన్ యాక్టివిటీస్ లాగా ఇది ఒకటి. ఇంకొక గేమ్ ఉంది, ఐ డెంట్ రికార్డ్ ఇట్, బట్ దెన్ ఆ గేమ్ కూడా జనాలు ఆడడానికి ఓపెన్గా ఉంది. సో యా, అలా ఆడుకొని ఐస్ క్రీమ్ తినేసి ఇట్స్ బీన్ అ వెరీ నైస్ డే అవుట్ సైడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అక్కడ బయట ఎంట్రన్స్లో అలా ఆవు బొమ్మ, ఇదేదో పాతకాలపు మెషిన్ అనుకుంటా, నాట్ రియలీ ష్యూర్, పాలు ఫిల్టర్ చేస్తుందో
తీస్తారో ఐ డోంట్ నో. తర్వాత అక్కడే దగ్గరే పక్కనే ఒక కోల్డ్ ఫామ్ ఉంది. కోల్డ్ ఫామ్ అన్నా కూడా మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్, వెరీ మచ్ ఇంటూ నేచర్. సో అలా వెళ్ళాం సరదాగా, అలా కోల్డ్ని చూసాం. అక్కడ హీస్ వెరీ స్వీట్, ఇదేమి చార్జ్ తీసుకొని కాదు, ఈ జస్ట్ మేరస్ గో సీ హిస్ ఫామ్ ఇన్ సైడ్, లోపల ఏమున్నాయి, కోల్డ్ ఏమున్నాయి అన్నీ చూడండి వెళ్ళి అని అన్నారు. సో ఇట్స్ నైస్ టు బీ ఇన్ టు నేచర్. చూడు చూడు బుడ్డు పాపం ఏంది పరిగెత్తుకుని వస్తుంది చూడు. ఏమైనా తేవాల్సింది, ఇల్లు ఫుడ్ కూడా మనం పెట్టేలా ఏమైనా ఏర్పాటు చేయాల్సింది. ఎవరైనా హైవేలో ఏ పార్ట్లో పెట్టుకుంటారు, నువ్వేం పెట్టావు ఒకసారి ఆగు, నేను ఎవరైనా ఇంత హైవేలో ఏ పార్ట్లో మంచిగా పెట్టుకొని వెళ్తారు. బట్ మనం అలా కాదు, మనం ఏం చేస్తాం, వీడియోలు వింటాం. ఏం వీడియోలు అనుకున్నారు, ఫుడ్ ఆన్ ఫామ్. నీకు ఎలాగో చేయడం రాదు, అయితే నాకేమో తినాలని ఉంటది. హాయ్ నమస్తే, చాలా చల్లగా సూపర్. ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది, పొద్దు నుంచి కాసేపు వర్షం కూడా పడింది. అది నేను ఈ చల్లదనానికి వేడి వేడిగా చింత చిగురు పప్పు చేసుకుని తినాలనుకున్నాను. చింత చిగురు కూడా చింత చిగురు పప్పు. అన్నమాట. Oh my God. తీసుకున్నాను. నువ్వు ఎలాగో రాదు నీకు చేయడం. అయితే తాత చూస్తే నువ్వు కలిసి చూసన్నా చేస్తావు కదా అని పప్పు చేసి చూపిస్తాను. ఇంటికి వెళ్ళాక చెయ్యాలి. చిగురు ఒక పప్పు, గ్లాసు కందిపప్పు చింత తీసుకొని చిగురు పప్పు, శుభ్రంగా కడుక్కొని ఎండుమిరపకాయలు. పాలకూర పప్పు, చాణక్య తోపు. ఇది ఇలాగే చింత చిగురు పప్పు, ప్రవీణ్ ని ఆపు. ఇందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం నూనె కూడా ఉంటే వేసుకొని ప్రవీణ్ ఆపు. ముక్కలు బాగా తర్వాత అలా ఈవినింగ్ వాక్కి ఫ్రెండ్స్తో వెళ్ళాను పార్క్కి. సో ఇట్స్ బీన్ ఎ వెరీ నైస్ డే అవుట్ సైడ్, చాలా మంచిగా. తర్వాత డిన్నర్కి వచ్చి ఒక బ్రెడ్ ఆమ్లెట్ అండ్ తెచ్చిన చాక్లెట్ మిల్క్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe.